వందేమప్ప గురువన గురువే స్వామియే స్వామియప్ప రక్షించప్ప ప్రతివప్ప ఓం స్వామికి సినికెదరప్ప ఓం స్వామికి సినికెదరప్ప మానవా 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 నా సొమ్ము నేను తాగుతా నా తలకు పోసుకుంటా మానవ అంటే నేను మానేదే మానవా అయ్యి నేను మానేదంటే నా కదిరి కోగిలి పట్టం వెళ్ళే సమయమున నువ్వు నాకు అడ్డం వచ్చినావు. ఎవరు నీవు? నేను మానను. మానవు కాదు మానవా. ఎవరు నీవు? మళ్ళా మానవ అని అనుకో మా అమ్మతోడు అగా టెంకాయ తీసుకుని వేస్తానా. కాదు మానవా. ఎవరు నీవు మానవా? అట్లా పట్టుకోపోయా నీకే పగిలిపోతుందా. ఎవరు నీవు? నువ్వెవరా? మాది కదిరి. మాది కదిరా? మాది కదిరా? అలా కదా నాయనా. మాది కదిరి. ఓ మాల కదిరా? మాల కదిరి కాదు నాయనా, ఆ కదిరి క్షేత్రము. ఓ మీ అవకెదిరా? మానవా మాది కదిరి క్షేత్రము. ఓ కదిరి కోగిలి పట్టణమా? అవునవును. మీరు ఏడుంటారా? మేము పైనుండే పొంగుతున్నాం నాయనా. అంటే చచ్చిపోయినారు మీరా? అలా కాదు మానవా. పెయిన్ ఉండే చచ్చిపోయిన వాళ్ళకి అది పెయిన్ ఉండేదా? అలా కాదు, మేము దేవతలు కాబట్టి మేము పైనే ఉంటాం ఎప్పుడు. ఏం పని పెట్టినారా? పని పట్ట ఏం లేదు మానవా. శనగ చెట్లు పికేస్తారా? అట్లా మొత్తం మేము చేయలేదు. అవి మగాలి మీ పని జొన్న నన్నే పికేస్తారా లేదా? అట్లా పుణ్యత మేము చేయం మానవా. నూర్ల గట్లన్నా తొగేస్తారా? అట్లాంటివి కూడా చేయలేదు. మీ మొగ్గు మీయ కెడిపికి ఏం తిని చచ్చిపోతారప్ప. ఏం పని చేయరంట. ఏం పని చేయం మనవా మేము. ఏం పని చేయలేదు. లేదు అంతే అడాసమున్నా కొడుకులా. మా పక్క ఏం పని చేయకపోతే వాడు అడాసమున్నా కొడుకు అనేది. మీరు నరమనుషులు మనవా. మీరు మీతో మేము కంటి చూపుతో కాపాడుతున్నట్ల దేవతలు మేము. ఓహో నిజం. మేము లేదే మీరు లేరు. అంటే నిజమైన దేవత. యాడ ఈ ఊరు చెరువులో దేవత అంటారా? ఏంటి దేవతలు అంటారు? దేవతలు అంటే ఆ పైనుండే భగవంతులు. ఓ నిజమైన దేవతలు. అవునవును. సో ఇక్కడ ఎంటకు వచ్చిండ్రా? శీలమ్మ కొండమ్మ వారుకు ఆడబిడ్డ సంతానం ఇచ్చేకొచ్చింటాం మేము. ఆడబిడ్డ సంతానం వచ్చిండ్రా? వచ్చేది వచ్చిండవు కానీ అయికిట అంటే నువ్వు దేవతలు. అవును. ఇక్కడ ఎట్టుకొచ్చింటివా? ఆడబిడ్డ సంతానం ఇచ్చేదానికి వచ్చింటివి. వచ్చేది ఎట్లా వచ్చిండవు కానీ నాకేమని చేసిపో. నాకేమని చేసిపో. ఏది నైనా నాకు సమయ. ఏది నైనా నాకు సమయ. ఏది నైనా నాకేది. అయ్యే నాకు సమయ. మనవా మాట్లాడితే మీనింగ్ ఉంది మనవా. అయ్యో నాకేమని చేసిపో అంటే ఏది చేయలేనాయన నీకు? నాకు పెయింట్లు చేయి. చేయట్లే అయ్యో మనవా. నీకన్నీ చూస్తా ఉంటే పెళ్ళే భాగ్యమే లేదు నాయన. ఎలా? మా అమ్మ చచ్చికి అట్లా మాట్లాడదు సమయ. మానవా రోజు పరగతా కొడతా ఉంది నన్ను. ఎవరు? మా అమ్మ. ఎందుకు? ఇంటి ముందర పనుకొని బక్కలు పెట్టేస్తాను. పక్క బార్లు పనుకొని. మానవా నీకు పెళ్లి అవుతుంది కానీ మంచి బిడ్డతలను తొడుకొని చేస్తావు నువ్వు. నీ మొగ్గు మీ ఎట్లా బిడ్డ సృష్టించరా? అట్లా బిడ్డలు వద్దు సమయ. లేదు నాయనా. నీ ఊచల పాసలు సరే. నీకు ఇంకా పసిబిడ్డి, నీకు ఆ బిడ్డి ఇంకా లేటుగా కనిపోనాయనా. చూడు సమయ నువ్వు ఇంకా పసిబిడ్డి నాయనా. నాకు పసిబిడ్డ గిసిబిడ్డ ఏమో కానీ నాకు ఇవుడు ఆయన అడిగే పట్టుకు బిడ్డని నన్ను అడిగే పెండ్లి చేయలేపయ్యా. చేయి పెండ్లే నాయనా. 21 సంవత్సరం పెళ్లి అవుతుంది పో. రైట్. మా అమ్మతో గూబికి ఇచ్చిన నన్ను వెళ్ళిపోల్లా. ఎల్లోట్లేకపోయి పొడాలి తలకాయ నీదే. మానవా నాకు ఇవిడే పెళ్లి చేసి ఇప్పుడే కావాలా? సరే తథాస్తు. పెళ్లి అయినది పో. నా పెండ్ల మీద పెళ్లి అయింది అంటే నా పెండ్ల లోపల ఉంది. ఏమని పిల్లలా? ఏ సింగు అని పిల్లి వస్తుంది. ఏ సింగో ఏ సింగో ఏమా ఏ సింగో ఏమండి? ఇది నా దుబ్బు పెళ్ళమ్మా. సమయం మా ఇళ్ళకే ఇల్లపు దేవుడా. అదో దేవుడా పెళ్లి చేసిండు. చేసినాను. మళ్ళీ అదేవుడా. అదేనగా అదే
మల్లెపూలు చుట్టుకొని పాలకల్లా చుట్టుకుని మల్లెపూలు చుట్టుకొని పోతారా? శోభనం అన్నమాట. అవే తెలిసింది మీకు. దేవతలకు అన్ని తెలుసు నాయన, సృష్టించితే మేము. నిజమే నిజమే. అదేవిడా అది పెళ్ళైన 3 రోజులకి ఎత్తున పోనాయన. నీ ముగ్గు మీ నాకు ఇవిడే అయిపోవాలి. పెళ్లి చేసిండవు ఇవిడే శోభనం ఇమ్మీడియట్లీ జరిగిపోవాలి. భలే తొందరగా ఉండవు మానవ నువ్వు. లేకపోతే నేను మానవా సరే శోభనమైనది తథాస్తు వెళ్ళు. అయ్యో మహిళలకి దేవుడా పట్టుకు ఎంత బాగా వెళ్ళిపోతాండవా? ఏంది మనవ అయిపోయినేమే ఏమి శోభనం అయిందా? అవును. మళ్ళీ అదేవిడా అదంటే లల్లా అలే ఇంద్రగాంధీ వచ్చింది అదే లల్లా అలే. ఓహో బిడ్డన్నమాట. బిడ్డ బిడ్డ పెళ్ళి అయినా 9 నెలలకు నీకు సంతాన భాగ్యం అవుతుంది పోనాయన. సూర్య నేను గూపకి తంగుతున్నానుకో. పెళ్ళి ఇవిడేసేసి శోభన్ ఇవిడేసేసి పొద్దున్నేపటికి నన్ను డాడీ అనల్లా. అందుకే నీకు మంచి బిడ్డతలు తోడుకొని వస్తావని చెప్తాను నేను. నాకు అట్లా ఉందా? పొద్దున్నేపటికి నన్ను డాడీ అనల్లా. సరే తథాస్తు. పెళ్లి చేసి నీకు బిడ్డను కూడా అయినాయి. అవును నాయన. ఏం బిడ్డ కావాలి నాయన నీకు? నాకు ఆడబిడ్డ కావాలా. ఎందుకు ప్రతి ఒక్క మానవుడు ఆడబిడ్డ కావాలంటున్నావు ఎందుకు నాయన? దానికేంట్రా చదువుకోండి అనేది. చూడే చెప్పు. కర్ణాటకలో ఆఫర్లు ఉంటాయి. ఏం ఆఫర్లు? ఆడబిడ్డ అయితే నెల గుద్దలక్ష్మి, గృహలక్ష్మి ఫ్రీ, భీమకాసులు ఫ్రీ. సరే సరే. మళ్ళా భాగలక్ష్మి బాండ ఫ్రీ. మళ్ళీ బస్సులో ఎత్తు చూపిస్తా సార్. ఏంది? ఆధార్ కార్డు. మళ్ళీ ఈ 5 ఫ్రీలు ఉండే యానా కొడుకు ఆడబిడ్డను వదులుకుంటాడా మానవా? ఇందుకేనా ప్రతి ఒక్క మానవుడు నాకు ఆడబిడ్డ కావాలని ముక్కున్నది. సరే నాయన ఆడబిడ్డ అయినది నీ ఇంటికి నువ్వు వెళ్ళు, నేను వెళ్ళి వస్తానా? సమయ్ రైరా ఇంకా ఎవడు ఇస్తాను అనుకోండి. ఇది బిడ్డ అయిందా? అయినది. ఆయన మాట్లాడలేదు. అట్లంటే అంటే పెద్ద మనిషి అయ్యేదేవుడా. ఓహో పుష్పవతి. సరే పుష్పవతి నాయనా. అంటే బిడ్డ పుట్టిన 10 ఏళ్ళకు పుష్పవతి పోనాయన. ముఖం పగల దగ్గర మేము శాపం పెడితే ఒక కుక్కగానో ఒక గాడిదగానో పుట్టిసేస్తావరా మురుకుడా? దానికేనేమో కాదప్పా. ఆ సిగిరి మీద కొలువుతీరి నీ కాకలు గోలంతా ఏరిగింటి ఇట్లా అయిపోయింది నీ మొగమ. మానవా మేము పుట్టిండేదే ఇట్లా. పుట్టిండేది ఎట్లా? ఆయన పెద్ద మనిషి అయిందా? అవును. ఆయన ఎవరికి ఇచ్చి పెళ్లి చేయదు. అదే తెలుదా? వాళ్ళ మేనమామకి ఇచ్చి పెళ్లి చెప్పు నాయన. గోపుకి దంగతుంది ఎవడా కాదా? వరమిచ్చింది ఎవరో? నేను. పుట్టించింది నా కొడుకు ఎవరో? నువ్వు. ఇంత కాదు అంత పిచ్చి చేసింది నా కొడుకు ఎవరో? నువ్వే. పుట్టించింది ఎవరో? నేను. నువ్వు పుట్టించింది, నేను వరమిచ్చింది. పుట్టించింది ఎవరో? నువ్వు. వరమిచ్చింది ఎవరో? నేను. పుట్టించింది ఎవరో? నేను. నువ్వు పుట్టించినాడు, నేను వరమిచ్చినాను. కాదా? పుట్టించినాడు నువ్వు అన్నీ చేసుకో, లేదా వరమిచ్చింది నా కొడుకు నేనన్నే చేసుకుంటాను. అలా చేయరాదు. అది ప్రకృతి విరుద్ధమవుతుంది మానవా. అలాంటి పనులు చేయరాదు. పనిగానే చెప్పు. ఏంట్లో వస్తువా? మేఘాల్లో వస్తున్నాం నాయన మేము. మేఘాల్లా? అవును. యా మేఘాల్లా? నీలి మేఘాలలో ఏమ్మ వీడియో కార్డు నిలబడుకుంటుంటా. మేఘాల్లో వస్తున్నాం నాయన. పై నుండి ఎక్కడికి వస్తున్నాం మేము. అంటే మాయమై వస్తురా? అవునవును. నువ్వు కిత మాయమైపా. భక్తితో నన్ను వేడుకోనైనా నేను మాయమైతున్నాను. మాయమైపోతావా? గోవింద నమస్కారం చేయి. ఇప్పుడు నేను కదిరికి వెళ్ళిపోతాను. అయ్యో చూడక పిలిస్తే పలికే దేవుడు కదిరి లక్ష్మీ సమయం మన కెండ్ల ముందర మాయమైపోతాడో అందరూ ఇక్కడే చూసుకోండి ఫోకస్ పెట్టి. జై శ్రీమద్రారమణ గోయిల్దో కదిరి లక్ష్మీ నరసింహ పాదమేతు గోయిల్దో. మాయమైపోయినా చూస్తురా? లే చూసు మాయమైపోయిందా? ఇప్పుడా లే ఎక్కడ చూసు మాయమైపోయిందా? చూడాలక్క నువ్వు చూడలేదేమరా? ఇక్కడ అక్కడ చూస్తావు, ఇక్కడ చూడు అయిపో మాయమైపోతాడు. ఇప్పుడు పిలుస్తా అయిపో మళ్ళీ అట్లా వస్తాడు. జై శ్రీమద్రారమణ గోయిల్దో. చూసిద్దేవా నా మహిమ?